హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ప్యాషన్. ఈరోజు నేను ఎంతో డెలీషియస్గా ఉండే పనస ముక్కల కర్రీని చేస్తున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలోని 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని కూడా ఈ వాటర్లో వేసుకొని 5 మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం 1/2 కిలో పనసకాయ ముక్కల్ని తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న ఈ పనసకాయ ముక్కలన్నిటినీ కూడా ఒక బేసన్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా బేసన్లోకి అన్ని ముక్కల్ని కూడా తీసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 4 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పనసకాయలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని 2 టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసినవి యాడ్ చేసి గంట ముందు నానబెట్టిన 15 జీడిపప్పులను వేసుకొని 8 వెల్లుల్లి రెబ్బల్ని 1 అంగుళము అల్లం ముక్కను కూడా వేసుకొని మిక్సీలోని మెత్తని పేస్ట్ లాగా అయ్యేటట్లు పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మెత్తగా అయిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులను వేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసిన 1 కప్పు ఆనియన్ ముక్కలను 4 పచ్చిమిరపకాయ చీలికలను కూడా ఇందులో యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని 1 స్పూన్ ధనియాల పొడిని 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని అండ్ 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి, లేదా అంటే ఈ మసాలా అంతా కూడా గిన్నెకి అడుగు పట్టేస్తుంది. నెక్స్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసి 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకొని మూత పెట్టి పనసకాయ ముక్కలు ఉడికే వరకు కూడా కుక్ చేయాలి. పనసకాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే పనసకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ వరకు కుక్ చేయాలి. ఈ కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు 1 మినిట్ అయింది కదా, మూత తీసి చివరగా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, గుమగుమలాడే ఎంతో టేస్టీ పనస ముక్కల కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉందండి, ఎప్పుడెప్పుడు తిందామా అని. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్. బాయ్.